స్పాట్లైట్. ట్రాఫిక్ కష్టాలు హైదరాబాద్ మహానగరానికే కాదు, శ్రీశైలం దేవస్థానానికి వెళ్లే భక్తులకు కూడా తప్పడలేదు. ఒక్కసారి ట్రాఫిక్ లో చిక్కుకుంటే గంటల తరబడి ఘాట్ రోడ్ లో ఆగిపోవాల్సిందే. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిరుటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల సమస్య మరింత జటిలమైంది. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ రంగంలోకి దిగి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు మార్గ మధ్యంలోనే చుక్కలు కనిపిస్తున్నాయి. వాహనాల రద్దీకి సరిపడా పార్కింగ్ ప్రదేశాలు లేకపోవడం వల్ల భక్తులు వాహనాలను రోడ్ల పక్కనే వదిలేస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. గంటల తరబడి భక్తులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా మల్లన్న భక్తుల ట్రాఫిక్ కష్టాలు మాత్రం తీరడం లేదు. టీటీడీ తరహాలో శ్రీశైలాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన కూటమి ప్రభుత్వం ముందుగా రోడ్డు విస్తరణ జరిపి ట్రాఫిక్ సమస్య నుంచి గట్టెక్కించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీశైలం ట్రాఫిక్ కష్టాలపై ఏబిఎన్ స్పాట్లైట్. అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైల మహాక్షేత్రం ఒకటి. నంద్యాల జిల్లా నల్లమల అడవుల్లో శ్రీ మల్లికార్జున స్వామి స్వయంభుగా వెలిశారు. ఈ ఆలయం ఎగువన శ్రీ భ్రమరాంబాదేవి శక్తిపీఠంగా కొలువయ్యారు. శ్రీశైలం చారిత్రాత్మక ఆధ్యాత్మిక మహిమగల క్షేత్రం. ఈ క్షేత్రాన్ని భూలోక నాభి కేంద్రంగా పిలుస్తారు. ఉభయ దేవాలయాల్లో వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీశైలాన్ని దర్శించుకోవడానికి అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. ప్రధాన పండుగల పూట కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు శ్రీశైలానికి తరలివస్తారు. ఏడాదికేడాది భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక శని, ఆది, సోమవారాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు సొంత వాహనాలలో తరలివస్తారు. ప్రతి శని, ఆది, సోమవారాల్లో ఎంత లేదన్నా 3 లక్షల మంది శ్రీశైలం వస్తారు. దీంతో వీకెండ్ సెలవు దినాల్లో శ్రీశైలం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. వారాంతపు సెలవు రోజులలో లక్షలాది మంది తరలి రావడంతో శ్రీశైలం హైదరాబాద్, శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్లు వాహనాలతో రద్దీగా మారుతున్నాయి. ఘాట్ రోడ్డు మొత్తం సింగిల్ రోడ్డు కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం రావడానికి మినిమం ఒక 6-7 అవర్స్ పడుతుంది. ఈ హెవీ ట్రాఫిక్ వల్ల, ఈ ఘాట్ సెక్షన్లో రోడ్ వల్ల, ఈ రోడ్ చిన్నగా ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ రోడ్ పెద్దగా చేస్తే కొంచెం మాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తాం. ఈ భక్తులకి ఇబ్బంది అనిపిస్తుంది. ఈ సండే, సాటర్డే, ఈ వీకెండ్ ఉండడం వల్ల చాలామంది రావడంతో చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. వచ్చేపోయే భక్తులకు ఈ వాతావరణంలో హీట్లో ఉండలేక, ఈ ఘాట్లల్లో ఏదో ట్రాఫిక్ ఉండలేకపోతున్నారు ప్యాసింజర్స్. కొంచెం చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది. శ్రీశైలం సమీపంలోని సాక్షి గణపతి ఆలయం, హటకేశ్వరం దగ్గర పార్కింగ్ ప్రదేశాలు సరిగ్గా లేవు. రద్దీకి తగ్గట్లుగా వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు ఇక్కడ స్థలం సరిపోవడం లేదు. దీంతో సాక్షి గణపతి, హటకేశ్వరం దర్శనానికి వచ్చిన భక్తులు రోడ్డు పక్కనే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. దీనివల్ల శ్రీశైలం వచ్చిపోయే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు పోలీసులు కూడా నానా కష్టాలు పడాల్సి వస్తోంది. నిరంతరం ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసేందుకు పోలీసులు విధులలో ఉన్నప్పటికీ కన్నుమూసి తెరిచేలోపు వాహనాలను పార్కింగ్ చేసి దర్శనాలకు వెళ్లడం పరిపాటిగా మారుతోంది. దీంతో ఇటు వాహనదారులు, అటు పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు అంటే దాదాపుగా 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. వెళ్లడానికి ప్రత్యామ్నాయంగా మరో మార్గం లేదు. దీంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు గంటల తరబడి రోడ్డుపై నిరీక్షించాల్సిందే. ఒక్కోసారి శ్రీశైలం నుంచి సున్నిపెంట వరకు ట్రాఫిక్ జామ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చే వెహికల్స్ ను డ్యాం పరిసర ప్రాంతాల్లోనే పోలీసులు ఆపేస్తారు. మరోవైపు దోర్నాల నుంచి శ్రీశైలం వచ్చే వాహనాలను అటవీ మార్గంలోనే నిలబెట్టేస్తారు.
అనుకోకుండా ఏదైనా రోడ్డు ప్రమాదం కానీ వాహనాలు రిపేర్ అవ్వడం గాని జరిగితే రోడ్డుపై చుక్కలు చూడాల్సిందే. కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డు వెంట బారులు తీరుతాయి. క్రేన్లు తీసుకువచ్చి మరమ్మతులు లేదా యాక్సిడెంట్ జరిగిన వాహనాలను పక్కకు తొలగిస్తే తప్ప ట్రాఫిక్ క్లియర్ కాదు. రహదారి పక్కనే దట్టమైన నల్లమల అడవి ఉండడంతో రోడ్డు పక్కకు వాహనాలు దిగే పరిస్థితి ఉండదు. మార్గం మధ్యలో ఘాట్ రోడ్డులో కానీ ముఖద్వారం నుంచి శ్రీశైలం రహదారిపై మరమ్మతులకు గురైన వాహనం దగ్గరికి క్రేన్ వెళ్లేందుకు, ప్రమాదం జరిగిన వెహికల్స్ దగ్గరికి అంబులెన్స్ వెళ్లేందుకు కూడా ఒక్కోసారి వీలుండదు. అలాంటప్పుడు భక్తులు నరకం చూడాల్సిందే. శ్రీశైలం వచ్చే వాహనాల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలగకూడదని 2014-2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఆలయం చుట్టూ విశాలమైన రింగ్ రోడ్డును ఏర్పాటు చేసింది. దీనివల్ల ఆలయ పరిసర ప్రాంతాల్లోని సత్రాలు, ఇతర చోట్ల ట్రాఫిక్ జామ్ అవడానికి ఆస్కారం లేదు. శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా సాక్షి గణపతి, హటకేశ్వరం వద్ద వాహనాల పార్కింగ్ కోసం కొంత స్థలాన్ని ఏర్పాటు చేశారు. అయితే వాహనాల సంఖ్య వేలలో ఉండడంతో ఆ స్థలం సరిపోవడం లేదు. చేసేదేమీ లేక ప్రధాన రహదారిపైనే వాహనాలు పార్కింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రిపూట ట్రాఫిక్ జామ్ అయినప్పుడు జనం వాహనాల నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఎందుకంటే రోడ్డు వెంట దట్టమైన అడవి ఉండడంతో వన్యమృగాలు తమపై ఎక్కడ దాడి చేస్తాయోనన్న భయం భక్తులను వెంటాడుతుండడంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు ఎన్ని గంటలైనా వాహనం నుంచి కిందకు దిగలేని పరిస్థితి. గత వైసీపీ ప్రభుత్వం శ్రీశైలంలో ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించలేదు. దీంతో మల్లన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు షరామామూలే అయ్యాయి. డబుల్ రోడ్ వేసి సమస్యలది కూడా తీరుతుంది, జనాలది కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ అవకాశం ఉంటాయి. డ్రైవర్గా మాలాంటి వాళ్ళకి ఇబ్బంది, జనాలకు ఇబ్బంది, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఇబ్బంది. దానివల్ల తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు కలిపి ఒక డిసిజన్ తీసుకొని డబుల్ రోడ్ వేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఎక్కువ శాతం శని, ఆది, సోమవారాల్లో ఫుల్గా ఫ్లోట్ ఉంటుంది. వాళ్ళకి ఏమంటే సెలవు దినాలు కాబట్టి ఆ రోజు ప్రతి డ్రైవర్ ఇబ్బంది పడాల్సిందే, దాంతోపాటు ప్రతి వెహికల్ కూడా ఇబ్బంది పడాల్సిందే. క్లచ్ పెట్టుకోవడం కానీ, లేకపోతే గుద్దడం కానీ ఏదంటే ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. దాన్ని అరికట్టడానికే ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. నేను 20 సంవత్సరాల నుంచి శ్రీశైలం వస్తున్నాను. అప్పటి నుంచి ఈ రోడ్ ఏం మారలేదు. ట్రాఫిక్ ఏంటంటే దేశం మొత్తం నుంచి వస్తుంది, జ్యోతిర్లింగం కాబట్టి అప్పటి నుంచి ఇట్లే ఉంది. చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది, భక్తులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ ఘాట్ సెక్షన్ లో చాలా ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, గంటలు నిలబడాల్సి వస్తుంది, 3-4 కిలోమీటర్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. దయచేసి రోడ్డు వైడ్ చేయాలి, పెద్దగా చేయాలి, భక్తుల కోసము చేయాలి. ఎందుకంటే జ్యోతిర్లింగం కాబట్టి, ప్రఖ్యాత దేవస్థానం కాబట్టి అందరు పట్టించుకొని దీన్ని చేయాలి. చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం ఆలయం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇటీవలే సీఎం చంద్రబాబు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు పాతాళగంగ వరకు సీ ప్లేన్ సర్వీసును ప్రారంభించారు. ట్రయల్ రన్ సక్సెస్ అయింది. త్వరలోనే సీ ప్లేన్ సర్వీసులు రెగ్యులర్ గా నడిపేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరోవైపు శ్రీశైల క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలే శ్రీశైలం పర్యటనకు వచ్చినప్పుడు ప్రకటించారు. అందులో భాగంగానే నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా శ్రీశైలం దేవస్థానం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీశైలాన్ని టీటీడీ తరహాలో అభివృద్ధి చేసేందుకు, ఆలయానికి వచ్చే భక్తులకు తగిన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శ్రీశైలం దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నారు. త్వరలో వారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే నిధులు మంజూరు చేస్తే పనులు ప్రారంభిస్తారు. నిజానికి శ్రీశైలం వచ్చే భక్తులకు ప్రధాన సమస్యగా ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. మొట్టమొదటగా సీఎం చంద్రబాబు దీనిపై దృష్టి సారించాలి. ఓవైపు సింగిల్ రోడ్డు ఉండడం, మరోవైపు రహదారి అడవిలో ఉండడం వలన రోడ్డు విస్తరణకు అటవీశాఖ అధికారుల అనుమతి క్లిష్టంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రహదారి విస్తరణ చేసి సాక్షి గణపతి, హటకేశ్వరం, ముఖద్వారం వద్ద పార్కింగ్ కు అధిక స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకుంటే ట్రాఫిక్ సమస్యకు చెక్ పడుతోంది. కాబట్టి సీఎం చంద్రబాబు వీలైనంత త్వరగా రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టాలని వాహనదారులు, మల్లన్న భక్తులు కోరుకుంటున్నారు.